ఫస్ట్ ఇనయ్ సుల్తాన్ అనంగానే ఆడియన్స్ అందరికీ గుర్తొచ్చే వ్యక్తి ఆర్జీవి అనమాట. ఏదైతే ఆ వీడియో వైరల్ అయిందో దాని తర్వాత ఎంత నెగటివిటీ ఫేస్ చేసావో ఆబ్వియస్‌గా అందరికీ తెలుసు. బట్ చాలా మందికి నువ్వెంత నెగటివిటీ ఫేస్ చేసి నువ్వెంత ఫీల్ అయ్యావు అనేది క్లారిటీ లేదనమాట. అసలు ఆర్జీవి ఎప్పుడు పరిచయం మీకు? సో, ఎప్పుడు ఆయనతో ట్రావెల్ అయ్యారు? ఏం జరిగింది అసలు? నేను ఫస్ట్ ఆర్జీవి సార్తో ఒక మూవీ చేశాను. అది ఒక స్మాల్ మూవీ. దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. అప్పటి నుంచి ఆర్జీవి సార్ వాళ్ళ టీమ్ వాళ్ళందరూ నాకు తెలిసారు. సో ఆ టైం నుంచి ఆర్జీవి సార్తో ఒక స్మాల్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. దాని తర్వాత ఒక 2-3 ప్రీమియర్ షోస్లో అలా బయట వేరే ఫంక్షన్స్లో పార్టీస్లో అలా కలిసాను. ఒకసారి నా బర్త్డే పార్టీకి పిలిచాను, సార్ కూడా వచ్చారు. అండ్ అప్పుడు చాలామంది ఉన్నారు. నార్మల్ బర్త్డే పార్టీ కాకుండా అది ఒక నార్మల్ పార్టీ టైప్ నడిచింది. నా బర్త్డే పార్టీ ఒక కేక్ కటింగ్ జరిగింది. ఆ వీడియో ఎలా వైరల్ అయిందో నాకు తెలియదు. నా బర్త్డే అయినా ఒక 3-4 డేస్ తర్వాత వైరల్ అయింది ఆ వీడియో. ఎవరు మీ సైడ్ నుంచి వచ్చిందా లేకపోతే ఎవరన్నా పోస్ట్ చేయడం అది ఎవరో పోస్ట్ చేసేసారు ట్విట్టర్లో. దాని తర్వాత అది వైరల్ అయిన తర్వాత ఆర్జీవి సార్ దాన్ని రీట్వీట్ పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ వీడియో వైరల్ అయిన తర్వాత కింద చాలా నెగిటివ్ కమెంట్స్ రావడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ రావడం జరిగింది. సో ఇదంతా చూసి ఏమనిపించింది? అనవసరంగా వీడియో వైరల్ అయింది అనిపించిందా? లేదంటే అసలు పార్టీలో అసలు ఏం జరిగింది? పార్టీలో అయితే అసలు ఏం జరగలేదు. కేక్ కటింగ్ జరిగింది. దాని తర్వాత డాన్స్ జరిగింది. ఆఫ్టర్ దట్ చాలాసేపు ఆర్జీవి సార్ చాలా మాటలు చెప్తూనే ఉంటారు. ఆయన చాలా ఇంటర్వ్యూస్లో కూడా అందరు చూస్తూ ఉంటారు. ఆయన ఎన్ని మాటలు చెప్తారో అదన్నీ మాటలు చెప్తూ ఉన్నారు. అందరూ వింటూ ఉన్నాం. అంతే జరిగింది ఇంకా. కానీ దాని తర్వాత అందరూ చాలా జరిగింది అనుకుంటారు. అసలు ఏం జరగలేదు. అండ్ దాని తర్వాత చాలా ఆయన ఎన్ని మాట్లాడుతున్నా వినాలనిపిస్తుంది. అందరూ ఆయన 2:33 వరకు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఆ రోజు మాట్లాడుతూనే ఉన్నారు. 10-20 మెంబర్స్ అందరూ వింటూనే ఉన్నారు. ఆయన వర్డ్స్ ఆయన చాలా 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 డిఫరెంట్గా మాట్లాడతారు. అందరిలా మాట్లాడరు. అది అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అంటే ఆఫ్టర్ ఆ నెగటివిటీని ఎలా తీసుకున్నా? నెగటివిటీనా? నేనైతే దాన్ని నేను నెగిటివ్గా అనుకోలేదు. వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళు అలా అనుకుంటున్నారు. కానీ నిజమేంటో నేనేంటో నాకు తెలుసు కాబట్టి దాన్ని నేను అది లైట్ తీసుకున్నా. ఎందుకంటే అది నేను కాదు, వాళ్ళు అనుకుంటుంది వేరే అక్కడ ప్రొజెక్ట్ అయింది వేరే. సో నేనైతే దాన్ని నా మనసుకు అయితే తీసుకోలేదు. అంటే వీడియో ఈవెన్ చూడటానికి కూడా చాలా ఆడ్గానే ఉంది. సో మీకు అనిపించిందా వీడియో ఆడ్గా ఉంది, అనవసరంగా వైరల్ అయింది అని చెప్పి? ఉంది, ఆడ్గానే ఉంది. కానీ అది నేను వైరల్ అవ్వాలని అనుకోలేదు. సడన్గా అయిపోయింది. దానికి నేను ఏం చేయలేను కదా. అయిపోయింది అంతే. ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ. తర్వాత ఆర్జీవి గారితో మాట్లాడటం కానీ, దీని గురించి డిస్కస్ చేయడం కానీ, ఆయన దగ్గర నుంచి ఏమన్నా రిసీవ్ చేసుకున్నారా కాంప్లిమెంట్స్ కానీ, కమెంట్స్ కానీ? ఆయన కాంప్లిమెంట్స్ అంటే ఆయన కాంప్లిమెంట్ ఎలా ఉంటుంది? ఒక ధైర్యం ఏదో ఒకటి ఇస్తారు కదా, పట్టించుకోకుండా ఏదో ఒకటి ఆయన దగ్గర నుంచి చెప్పడం జరిగింది. ఆయన ఆబ్వియస్గా ఇదేన్ని పట్టించుకోరు. ఆయన అలానే ఉండమంటారు అంతే. ఆర్జీవి సార్ తను ఎలా ఉన్నారో అలానే ఉండమంటారు. ఏదైనా కూల్గా హ్యాండిల్ చేయమంటారు. అదొకటి నేర్చుకున్న ఆర్జీవి సార్తో నేను.